జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యోగము రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. యోగము రాజయోగం మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీక్ కూడా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. అయితే ఈ యోగము రాజయోగ కార్యక్రమాలని మనకి ఎటువంటి యోగాలు ఏ సమయంలో ఏ విధంగా వస్తాయి, దాన్ని మనం ఏ విధంగా మన నిత్య అనుష్ఠానంలో దాన్ని ఉంచుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి అని చెప్పేదే జ్యోతిషశాస్త్రం అని అన్నాం. అందులో ఒక భాగమే ఒక మోక్షం. ఈ మోక్షానికి సంబంధించిన విషయాలని ఎవరు చెప్తారంటే ఈ 9 గ్రహాల్లోని కేతు అనే గ్రహం చెప్తుంది. కేతువు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ మోక్షం ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నట. అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 10th క్లాస్ పాస్ అయితే మోక్షంగా అనిపిస్తుంది వాడికి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంసెట్ సీట్ వస్తే మోక్షం వాడికి. డిగ్రీ కాని వాడికి డిగ్రీ వస్తే మోక్షం, పెళ్లి కాని వాడికి పెళ్లి వస్తే మోక్షం, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వస్తే మోక్షం. ఇలాగా ఎక్కడికెక్కడికి మోక్షం అనే పదం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా అలా మోక్షం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మోక్షం అంటే ఈ లౌకిక ప్రపంచం నుండి బయటికి వెళ్ళడం కాకుండా యాక్చువల్గా మనకున్న కష్టాన్ని నుండి ఒక్కసారి బయటపడ్డే ఒక మోక్షంగా భావిస్తాం. అమ్మయ్య ఇవాళ కష్టం తీరిపిందిరా అని రిలాక్స్ అయిపోతాం. అంటే అక్కడగా మోక్షం అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడడం. ఇంకా ఇది ఎంతకాలం ఎన్ని రోజులు ఇటువంటి మోక్షం వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం. వీటన్నిటిని ఈ సొల్యూషన్ చేసేవారు ఎవరంటే 9 గ్రహాల్లో కేతు అనే గ్రహం. కేతు ఉండే స్థానాన్ని బట్టి మోక్షం ఒక విశిష్టత కూడా ఉంటుంది. జ్యోతిశాస్త్రం మనం మాట్లాడుకున్నాం, 12 రాసులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. లగ్నము, తనుభావము, శరీరభావము, శరీర తత్వము, ఇవన్నీ లగ్నం చెప్తున్నట్ట చక్కగా. ది క్యారెక్టర్ ఆఫ్ పర్సన్ చెప్తున్నమాట. ఎటువంటి ఆలోచనతో ఉంటాడు మనిషి, ఎటువంటి భావంతో ఉంటాడు, పుట్టగానే ఆ లగ్నం బట్టి ఆ మనిషి యొక్క క్యారెక్టర్, ఇవన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. ఇది జ్యోతిశాస్త్రం అనేది ఒక మహాశాస్త్రం. వైద్యశాస్త్రం ఎలాగుందో, గణిత శాస్త్రం ఎలాగుందో, వైజ్ఞానిక శాస్త్రం ఎలాగుందో, ఖగోళ శాస్త్రం ఏ విధంగా ఉందో, జ్యోతిశాస్త్రం కూడా అద్భుతమైన శాస్త్రం. అందుకోసం శాస్త్రం అన్నారు అక్కడ. అంటే శాసించింది ఇది. ఇటువంటి జ్యోతిశాస్త్రంలో కూడా మనకి లగ్నాలు ఏం చెప్తుంటాడంటే 12 రాశులు అలాగ ఉన్నాయి, 12 లగ్నాలు అదేవిధంగా ఉన్నాయి. ఒక్కొక్క రాశికి ఒక భావన ఉంది. ఆ భావన ఒక్కొక్కటి దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్తుండే మనం. చాలా విచిత్రమైన జ్యోతిశాస్త్రం. లగ్నము, తనుభావము, శరీరతత్వము, ఆలోచన విధానము, మనం ఎటువంటి ఆలోచనతో ఉన్నాము, మన మనసు ఏ విధంగా ఉంది, ఆలోచన ఏ విధంగా ఉంది, స్థితి ఎలాగుంది, వ్యవహారం ఏ విధంగా ఉంది, క్రియలు ఏ విధంగా చేస్తాము, బుద్ధి ఏ విధంగా ఉంది, మనసు ఏ విధంగా ఉంది, ఇవన్నీ లగ్నం మనం చెప్తుంటుంది. లగ్నాత్ ద్వితీయ భావం చెప్తున్నమాట చక్కగా. ధనం గురించి, వాక్ గురించి, విద్య గురించి, తర్వాత తను చేసే ధనం, కుటుంబం గురించి చెప్తున్నమాట. అంటే ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా ఈ 4కి సంబంధించిన విషయాలన్నీ 2వ స్థానం చెప్తున్నట. అంటే ఏమంటారంటే ధనము అంటే దాని నుండి మోక్షం పొందమని చెప్తున్నాడు. అంటే ధనం అనే విషయం ఏది మనం ధనంగా భావిస్తామో దాన్ని ఛాదించాలి. అంటే దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. ధనం అంటే ఇక్కడ ఏదో డబ్బుని కాదు. దేని మీద మనం ఎక్కువ మక్కువ పెట్టుకుంటామో అదే మనకు ధనం. ఇది కావాలి, ఇది ఎక్కువ కావాలి, ఏదనుకుంటా అదే మనకి ధనం. అదే ధనంగా భావించాలి. అటువంటి దాని నుండి బయటపడిపోవాలి. సంపాదన వేరు, మళ్ళీ దాని నుండి బయటపడడం వేరు. భోజనం చేస్తాము, ఒక అరగంట భోజనం అయిపోయిన తర్వాత ఇంకా చాలు అనేస్తాం. అంటే అక్కడికి చాలు, ఇంకా బయటపడిపోతాం మనం. అంటే ఆ తర్వాత ఏమి ఇచ్చినా తినాలనిపించింది ఇంకా. ఎందుకంటే ఆహారం తీసుకోవడానికి కావాల్సిన శక్తి మన దగ్గర ఉండదు. ఆల్రెడీ సంపూర్ణంగా తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ 3-4 గంటల తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది, ఆహారం తీసుకుంటాం, బాగానే ఉంటుంది అది. కానీ అక్కడితో అది సరి అని అనేస్తాం. కానీ ద్వితీయ భావంలో ఉన్న ధన, కుటుంబ, వాక్, విద్యాస్థానంలో ధనం అంటే ఏదైతే మనం మొక్కు చూపిస్తామో దాన్ని ఛాదించాలి మోక్షం రావాలంటే. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మనం ఏంటంటే వదిలేయాలో చెప్తాడు జ్యోతిశాస్త్రంలో కూడా. కుటుంబం అంటే భవబంధాలన్నీ. మోక్షం పొందాలంటే ఈ భవబంధాలన్నింటి నుండి బయటపడాలి, ఉండాలి, వాటి నుండి మళ్ళీ బయటపడాలి, వాటిని చూడాలి, అనుభవించాలి, తర్వాత దాని నుండి బయటపడాలి. ధనము, కుటుంబం, వాకు, విద్య ఏ విద్య నీకు వచ్చి అనుకుంటున్నావో దాని నుండి బయటపడాలి. అంటే ఇంకో విద్య నేర్చుకోవాలి. జ్ఞానం, విద్య వచ్చింది, ఆ విద్యలో నుండి
మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. అంటే మోక్ష మార్గానికి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఈ విద్య ఎందుకు ఇచ్చాడు, జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, మోక్ష మార్గం తెలుసుకోవడం కోసం ఇచ్చాడు వాడు. అంటే దీన్ని దాటి అధిగమించి ముందుకు వెళ్ళగలగాలి. ఇక్కడ ధనం అయిపోయింది, కుటుంబం అయిపోయింది, విద్య ఉంది, వాక్చాతుర్యం. వాక్ ఏంటి, మంత్ర సాధన ద్వారా మనకు వచ్చు అనుకోవడం కాకుండా మనకు రాదు అనుకుంటూ మనం ఎంత సాధన చేసినా మన సాధకుడిగా ఉంటూ మార్గంలో మోక్ష మార్గం పొందాలి. అంటే ఏమిటన్నాడు, మన లగ్నాడు 2వ స్థానంలోనే మనం ఏంటేంటి చేయాలో భగవంతుడు చెప్పేశాడు జ్యోతిషాస్త్రంలో. లౌకికంగా మన వాళ్ళు ఏమంటారు, ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానం 2వది కాబట్టి అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి మనకి ఎటువంటి స్థితిలో మనం కుటుంబపరంగా ఉంటాము, వాక్పరంగా ఏ విధంగా ఉంటుంది, ధనపరంగా ఏ విధంగా ఉంటుంది, తర్వాత విద్యాపరంగా ఏమవుతుంది చాలామంది చెప్తూ ఉంటాం. అంటే ఈ ప్రపంచంలో కావాల్సింది అవి కాబట్టి. కానీ ఆధ్యాత్మికంగా మనకి ఏం చెప్తున్నాడు, వీటి 4టిని ఏ విధంగా బయటపడాలి, ఈ 4టిని బయటకు ఏ విధంగా పడాలో కూడా 9 గ్రహాల్లో కేతు గ్రహం చెప్తుంది. అదేవిధంగా తృతీయ స్థానం, మనం 2వ స్థానంలో ఏ గ్రహాలు ఏ భావనలో చెప్పాం కదా, 3వ ఇంట్లోకి వెళ్తాం. తృతీయ స్థానంకి వెళ్ళినప్పుడు భాతృస్థానము అంటాం, విక్రమస్థానము భాతృస్థానం అనుకుంటాం. అంటే 2 విషయాలు చెప్తున్నాం మనకు, అన్నీ కాకుండా కొంచెం వివరంగా తెలియాలి కదా అని. భాతృ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ యొక్క భావన. అంటే ఇక్కడ కుటుంబం అనేసరికి నీ కుటుంబం అనుకుంటున్నాము, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాసనలు, తండ్రి అంశం నుండి నీ తోడుగా పుట్టిన వాళ్ళందరి యొక్క భావాల్ని అందరినీ కూడా ఛాదించి ముందుకెళ్ళే స్థితి నువ్వు రావాలి. అంటే భావబంధాలన్నింటినీ దూరం ఉండాలి. ఎప్పుడు ఉండాలి, అందరి ఆప్యాయత ప్రేమలో మీకు ఉండాలి, దాన్ని అనుభవించాలి. తర్వాత వాడు విడిచి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం అంతా చేయాలి. భగవద్గీతలో కూడా ఇలాగే చెప్తాడు కదా, జ్యోతిషాస్త్రం కూడా అలాగే చెప్తుంది. విక్రమస్థానం అన్నాడు, ఎంత తెగించి ఎంత ధైర్యం చేసి సాహసంతో మనకు చెప్తుంటారు ఒకటి, ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి. ఎంత ధైర్యం చేస్తే ఎంత సాహసం చేస్తే అంత లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పి. ఇక లక్ష్మీ కటాక్షం అంటే ఏం కాదు, మోక్ష మార్గానికి అన్ని మార్గాలు. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటారు. 3వ స్థానం మాతృస్థానం అదేవిధంగా సక్సెస్ అవ్వడానికి పునాది అని కూడా చెప్తుంటారు. అంటే ఒక మార్గాన్ని ఎంచుకోవాలంటే 3వ స్థానాన్ని బట్టి మార్గం ఎంచుకోవడం, ఆ మార్గమే మోక్ష మార్గం అవ్వాలి అని తృతీయ స్థానం చాలా చక్కగా చెప్తుంది. అంటే లగ్నంలో ఉన్న మనసు ఎలా అడుగుతూ చెప్తుంది, ద్వితీయంలో ఏదేది ఛాదించాలి, ఏదైతే వదులుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే అనుభవించి మళ్ళీ వదులుకొని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఇలా పుట్టగానే వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, వదులుకుని ఏ విధంగా వెళ్ళాలని చెప్తుంది. అలాగే తృతీయ స్థానము భాతృస్థానము, అన్నదమ్ముల అక్క చెల్లెల దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తూ శ్రీరామచంద్రమూర్తి గారు అన్నదమ్ములకి ఏంటి ఇవ్వాలి అవన్నీ ఇచ్చి చక్కగా అరణ్యవాసానికి వెళ్ళారు ఆయన. మళ్ళీ ఎలా ఇచ్చింది అలా ఉంచాడు ఆ భరతుడు కూడా. భాతృస్థానం మళ్ళీ అన్నదమ్ముడికి అప్పచెప్పాడట. తన స్థానం ఏదో తెలుసుకుని అన్నదమ్ముడైన రామచంద్ర వారికి మళ్ళీ ఆ పట్టాభిషేకం చేయించడానికి ఆ రామరాజ్యాన్ని నిలిపిపెట్టి ఉంచాడట. అక్కడ భాతృస్థానం యొక్క విశిష్టత చూపిస్తుంటాడు. అలాగే చతుర్థ స్థానం తల్లి, ఇల్లు, వాహనం, విద్యాస్థానం అంటారు. తల్లి స్థానం అంటారు, ఇల్లు, వాకిలి, వాహనం ఇవన్నీ వచ్చే స్థానం అంటుంటారు. విద్య చతుర్థ స్థానం, విద్యాస్థానం. విద్య ఇక్కడ కూడా విద్య నేర్చుకోవాలి. ఎటువంటి విద్య నేర్చుకోవాలి, సన్మార్గంలో మోక్ష మార్గాన్ని పొందడానికి ఎటువంటి విద్య కావాలో అవన్నీ నేర్చుకోవడానికి చతుర్థ స్థానం చెప్తుంది. నేర్చుకోవడం కాదు, ఆ మాటలో వెళ్తూ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలని చెప్తుంది. అలాగే చతుర్థ స్థానం తల్లి యొక్క స్థానం కూడా అంటాం. అమ్మ నుండి బయటకు వెళ్ళడం అనేది ఎవరికి సహజమైన స్థితి కాదు. అమ్మకి మోక్షం ఇస్తూ తను మోక్ష మార్గం పొందగలగాలి. తల్లి సర్వస్వం కాబట్టి. ఇల్లు, వాకిలి, వాహనయు భవందాలన్నీ ఉంటాయి. నాకు ఇల్లు కావాలి, వాహనం కావాలి, ఇవన్నీ జ్యోతిషాస్త్రంలో చతుర్థ స్థానం చెప్తుంది. ఇవన్నీ ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకుంటూ మనం వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళాలి జాగ్రత్తగా. ఒక ఇల్లు ఉంది, సంపాదించడం కొంత కష్టపడతాం. తర్వాత ఆ ఇంట్లో ఉండి ప్రశాంతంగా కూర్చుని చేయవలసిన ధ్యానము, చేయవలసిన జపము, చేయవలసిన మంత్రము, చేయవలసిన యజ్ఞము, చేయవలసిన యాగము ఇవన్నీ చేసుకుంటూ మంచి మార్గానికి. చిన్న కుటీరం ఉన్నా అందులో కూర్చుని, కుటీరం అంటే ఉండాలి కదా ఏదో ఒకటి ఉండడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఉండేటట్టుగా చేసుకుంటూ అది ఉంది కాబట్టి అక్కడ నుండి ఫర్దర్గా మార్గాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్ళడం. విద్యాస్థానం ద్వితీయ స్థానం కూడా విద్యాస్థానం అంటే చతుర్థం కూడా విద్యాస్థానం అంటారు. విద్యాస్థానము ఇక్కడ ఏ విద్య,
తల్లి దగ్గర నుండి వచ్చిన విద్య, అంటే వంశపారపర్యంగా వచ్చిన విద్య అంతా మనకు కొంత ఉంటుంది. వాసనలు అంటారు, పూర్వజన్మ సుకృతం దుకృతం అంటాం, వాసనలు అంటాం. వీటన్నిటినీ అక్కడ వదులుకొని మార్గాన్ని ముందుకు తీసుకుని ఇది చతుర్థ స్థానం చెప్తుంది. చూడండి ఎంత అద్భుతం. అంటే జ్యోతిషాస్త్రానికి మోక్షానికి ఎంత దగ్గర సంబంధం ఉందో అన్న విశేషంగా చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ పంచమ స్థానం పుత్రస్థానము, సంతానము, మగ సంతానము, వంశోద్ధారకుడు, మనకు తలకొరుగు పెట్టే కుమారుడు, మనకు మోక్షం ఇచ్చే కుమారుడు, ఈ జన్మ సార్థకం ఏంటో చెప్పే స్థానము, అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానము, మంత్రస్థానము అని కూడా అంటారు. మంత్రము అంటే ఏ మంత్ర సాధన చేస్తే మనకు మోక్షం వస్తుందో చెప్పేదే పంచమ స్థానం. పుత్రస్థానం కూడా అంటారు. సంతానం వల్ల ఏ విధంగా మోక్షం మనకు వస్తుందని చెప్తుంది. మనకు సంతానం కలగానే వాడికి ఉపనయన సంస్కారాలు చేస్తాము, వాడికి మళ్ళీ మనకి రేపు ఉదయం ఆకర్షణలో మన తలగూరు పెట్టడానికి మంచి సంతానంగా మనకి మోక్ష మార్గం ఇస్తాడు. అంటే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత సరైన మార్గంలో మోక్షం పొందడానికి, శరీరానికి ఒక మోక్షం రావడానికి మూలమైన స్థానం ఏంటంటే పంచమ స్థానం. అంటే పంచమ స్థానం కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనం మోక్షాన్ని పొందాలి, ఏ మార్గం గుండా వెళ్తే మోక్షం పొందుతాం, ఎటువంటి మంత్ర సాధన చేస్తే మోక్షం పొందుతాం, ఇవన్నీ కూడా పంచమ స్థానం చెప్తుంది. కాబట్టి జ్యోతిష్యంలో 5వ స్థానం కూడా ఒక విశేషమైన స్థితి ఉందని చెప్తున్నమాట. తర్వాత 6వ స్థానం ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. మనం మొట్టమొదటి చెప్పుకున్న మన శరీరంలో నవగ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, 108 భాగాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి, 12 లగ్నాలు ఉన్నాయి. ఇందులో 6వ స్థానం అనేసరికి మన లగ్నాతో 6వ స్థానం ఏ భావం అయితే ఆ భావంలో మన శరీరంలో కొంత దోషం అన్నది ఉంటుంది. అది కొంత అనారోగ్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్యం మూలంగా మనం ఏంటంటే కార్యసిద్ధి పొందకుండా అక్కడ ఆగిపోతుంటాం. ఇవాళ ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, తలనొప్పి వచ్చింది, సరే తలనొప్పి ఉందిరా రేపు చేస్తాను అని ఆ రోజు పని ఆపేస్తాం. మనం చిన్న తలనొప్పికి ఆపేస్తాం. అంటే ఈరోజు కార్యం అనేది ఆగింది, సిద్ధి పొందలేదు, రేపటికి అది మారిపోయింది, రేపటి వాతావరణమే వేరు, అది అవుతుందో అవుతుందో చెప్పలేదు రేపు. అంటే ఇక్కడ కార్యభంగం అయితే జరిగింది, చిన్న తలనొప్పి మన జరిగింది. అలాగా ఈ మోక్ష సాధన చేసేవాళ్ళకి 6వ స్థానం ఆరోగ్య స్థానం అయింది. కాబట్టి 6వ స్థానం శరీర భాగంలో ఏ భాగం అయి ఉంటుందో ఆ భాగంలో కొన్ని రుగ్మతలు రావడం వలన మోక్ష మార్గానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి 6వ స్థానం శుద్ధి చేసుకోవాలని చెప్పి దానికి సంబంధించి మంత్రశాస్త్రం చదవమని చెప్తుంది. దాని నుండి బయటపడడానికి ఏం చేయాలని కూడా 6వ స్థానం చెప్తుంది. అటువంటి అనారోగ్యం నుండి బయటపడుతూ ముందుకు వెళ్ళాలని ఆయన అన్ను ముందుగానే చెప్తుంది. ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్ జ్యోతిషాస్త్రం. నీ లైఫ్లో సీడీలో చూడండి అన్నీ ఏర్పాటు చేసేస్తారు. సీడీ పెడితే మనం అంతా చూస్తాం. అలా భగవంతుడు ఆల్రెడీ మన సీడీ తయారు చేసి కిందకు వదిలేస్తాడు. ఎక్కడెక్కడ ఎటువంటి అనారోగ్యాలు అవుతాయో కూడా చెప్తాడు ముందుగా. మనం చదువుకోవాలి, మన చదువు కూడా రావాలి. ఆ సీడీ ఓపెన్ చేసి చూసుకుంటాం కదా, అది తెలియాలి. ఎటువంటి అనారోగ్యం వచ్చి మనం వెళ్తున్న మార్గాన్ని ఆటంకం కలుగుతుంది అనేది 6వ స్థానం చాలా బాగా చెప్తుంది. అది తెలుసుకుని దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మొదటి స్థానం మనకు లగ్నం, మన భావన, మన ఆలోచన, మన వాసన, మన క్యారెక్టర్, ఇవన్నీ మొదటి స్థానం ఏ విధంగా చెప్తుందో, 2వ స్థానంలో కుటుంబం, ధనం, వాక్, విద్యా స్థానాన్ని అధిగమించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అంటే వాటి ద్వారా పైకి ఏ విధంగా వెళ్ళాలి మోక్ష మార్గానికి 2వ స్థానం. 3వ స్థానం భాతృస్థానము ప్లస్ విక్రమస్థానం. కాబట్టి అన్నదమ్ముల అక్కచెల్లెలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, అది త్యాజించి ముందుకు ఏ విధంగా చెప్తుంది 3వ స్థానం. 4థం ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, వీళ్ళన్నిటి గురించి విద్య గురించి చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళని ఏ విధంగా మోక్షం పొందాలి, బయటపడాలని 4థ స్థానం. 5మ మన పుత్రుల ద్వారా, సంతానం ద్వారా మోక్షం ఏ విధంగా పొందాలి, వాడికి మనకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా పెట్టుకోవాలని 5మ స్థానం. 6వ స్థానం ఆరోగ్యం గురించి. అంటే ఈ జాగాలో ఏ విధంగా ఏంటేంటి చేయాలి మన జ్యోతిష్యం మన గురించి ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా చెప్పేసి పెట్టేస్తుంది ఆ సీడీ. మనం తెరిచి చూసుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇటువంటి అనారోగ్యం వస్తుంది, తల్లితో ఇటువంటి ఇబ్బంది ఉంది, తల్లిని దాటుకుని మనం వెళ్ళాలి, ఆమెకి ఇవ్వాల్సిన మోక్షం ఇచ్చి మనం వెళ్ళాలి, అన్నదమ్ములతో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి, దాని నుండి దాటుకుని మనం ముందు వెళ్ళాలి, ప్రశాంతంగా వెళ్ళాలి. ఇంత చక్కగా శాస్త్రం ఉంది. ఆధ్యాత్మికానికి జ్యోతిషానికి ఉన్న సంబంధం చెప్తున్నాను నేను. ఇదంతా దాటడానికి ఏం చేయాలన్నది
మంత్రశాస్త్రం. నిత్యం మంత్రం చేసేవాడికి, ఉదయం లేచి సూర్యోదయ కాలంలో సంధ్యావందనం చేసేవాళ్ళకి, అగ్నిహోత్రం చేసేవాడికి, త్రికాలంలో సంధ్యా చేసేవాడికి, గాయత్రి చేసేవాడికి ఆ శరీరంలో ఎప్పుడు ఆ మంత్రం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని భావాలు ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 6 భావాల్లో ఎక్కడా కూడా దోషం లేకుండా ఆ భావాలకు సంబంధించిన ప్రక్రియలు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నా దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటూ రాజమార్గంలో రాజయోగం పంపిస్తుంటాడు. ఎవరైతే ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేస్తారో, సంధ్యావందనం అనేది ప్రతి వర్ణం వాళ్ళకి ఉన్నది, ఒకరికే అని లేదు, అందరికీ ఉంది, అందరూ చేసుకోవచ్చు. ఏ వర్ణం వల్ల ఏ విధంగా చేసుకోవాలనే శాస్త్రం కూడా చెప్పి ఉంది. సంధ్యావందనం చేసేటప్పుడు అందులో గాయత్రి మంత్రం సాధన చేస్తారు. మళ్ళీ అక్కడ గాయత్రి కూడా ప్రతి వర్ణం వాళ్ళకి ఏ విధంగా చేయాలని కూడా రాసిపెట్టి ఉంది, శాస్త్రం చెప్తోంది. ఇదేదో ఒక వర్ణం వాళ్ళకి అని భావించడం చాలా పొరపాటు. ఇది అది ఎక్కడైతే అప్పుడు లేచి ఉదయాన్నే మనం చేస్తామో సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసి అక్కడే మన శరీర తత్వం అంతా మారిపోతుంది. ఆ విధంగా త్రికాలంలో సంధ్యావందనం చేసుకుంటూ, గాయత్రి చేస్తూ, అగ్నిహోత్రం చేస్తూ ఎవరైతే కాలం గడుపుతారో, పూర్వకాలంలో ఇవే చేసేవారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళడం, శరీర పోషణ కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. విజ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞానం బాగా పెరిగిపోయింది. కానీ పూర్వం ఇవేం కాదు కదా. 6వ స్థానం ఆరోగ్య స్థానం వరకు చూసుకునేవారు, ఇంకా సప్తమం వరకు కూడా ఆలోచించేవారు కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అక్కడితో ఆపేశారు అందరూ. అంటే సాధకుడికి ఒక మంచి మార్గం అనేది కనబడుతుంది అని జ్యోతిషాస్త్రం చాలా చక్కగా చెప్తోంది. ఈ 6 ఒక భాగం, తర్వాత 7వ భావం కలత్ర భావం అంటారు. అంటే మనకు సంపూర్ణత్వం ఇచ్చే భావన అది. సప్తమ భావం కలత్ర భావం, భార్య స్థానము, భర్త స్థానము, భార్యాభర్తల యొక్క అన్యోన్యత గురించి చెప్పే స్థానము, మోక్షస్థానం. అది కూడా భార్యాభర్తలు కలిస్తేనే సంతానము, సౌభాగ్యము, తర్వాత మనకు మోక్షం. ఒక స్త్రీ పురుషుల కలియకే ఒక యోగం. అంటే సప్తమ భావానికి అంత విశేషమైన స్థితి. సప్తమ భావం లేనిది ఒక యజ్ఞం చేయము, యాగం చేయలేము, ఒక క్రతువు చేయలేకపోతే ఏ కార్యక్రమం చేయాలని, ఏ చిన్న చిన్న అభిషేక రుద్రాభిషేకం దగ్గర నుండి ఏ చిన్న కార్యం చేయాలన్నా, విఘ్నేశ్వర పూజ చేయాలన్నా, ఇలా ఈ ప్రపంచంలోని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి. త్రేతాయుగంలో రాముడి కాలంలో కూడా మనకు యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మ వారు లేకపోతే అక్కడ బంగారు సీతమ్మను పెట్టుకుని మరీ యాగం చేసినట్టుగా మనకు పురాణాల్లో చెప్తున్నాం. అంటే అంత విశేషమైన స్థితి సప్తమ భావానికి ఇచ్చాడు. మొదట 6 భావాలతో మన కథ అయిపోయింది. 7వ భావంలో యజ్ఞయాగాలు, కృతువులు చేయడానికి, సంపూర్ణత్వం పొందడానికి ఏ భావం కరెక్ట్ అంటే 7వ భావం కరెక్టు. ఎంత అద్భుతంగా ఉందండి. ఈ 6 భావాలు దాటిన వాడికే ఇంటి ఇల్లాల ద్వారా 7వ భావంలో చేయవలసిన మోక్ష కార్యక్రమాలకి అనుసంధానమే చక్కగా ఒక మార్గాన్ని చూపించేది 7వ భావన. మన ఋషులు కూడా చెప్పాడు, స్త్రీ లేనిది ఏమి లేదు. అగ్నితత్వం స్త్రీ అంటే. యజ్ఞం చేస్తున్నాడు పక్కన సంకల్పం చెప్పిన తర్వాత స్త్రీ కూర్చుని ఏమి చేయగల, అందులో ఉన్న అగ్ని స్త్రీయే. అంతే సీతమ్మ వారు ఆ విధంగా భూమిలో కూడా కలవడం మనం చూసినాం. అటువంటి సప్తమ భావం గురించి చాలా విశేషంగా చెప్తూ, స్త్రీ పురుషులు కలియక వల్లనే సంతానం కలగడం, సంపూర్ణత్వం అవ్వడం. జ్యోతిషాస్త్రంలో కూడా 12 రాసుల్లో 6 రాసులు స్త్రీ సంబంధమైన రాశులు, 6 పురుష సంబంధమైన రాశులుగా మనకు వాళ్ళు చెప్తుంటారు. కింద సింహరాశి నుండి మకర రాశి వరకు పురుష సంబంధమైన రాశులుగాను, పైన కర్కాటకం నుండి కుంభం వరకు పురుష సంబంధమైన రాశులుగాను, స్త్రీ సంబంధించిన రాశులుగాను చెప్తుంటారు. అంటే ఏంటి, 12 రాశుల్లో ఒక భాగం స్త్రీది, ఒక భాగం పురుషుడిది. ఆ రెండు కలిస్తే సంపూర్ణ జ్యోతిషం. అంటే బ్రహ్మచారిగా నువ్వు చేసే పనులు సగభాగమైతే వివాహ అనంతరం నువ్వు చేసే పనులు సంపూర్ణతం వస్తుంది. అంటే వివాహానికి అంత విశేషమైన స్థితి జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఆధ్యాత్మికంగా చూసుకున్న వివాహ అనంతరమే మోక్షం అని కూడా చెప్తున్నమాట. అంత విశేషమైన స్థితి సప్తమ భావానికి ఇచ్చారు. దాని నుండి కూడా మోక్షం పొందాలి అన్నారు. అంటే వైవాహిక జీవితంలోకి వెళ్తూ సాధన చేస్తూ సంతానం కావాలి, మోక్షానికి కాబట్టి సంతానం అని కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి అక్కడ నుండి మోక్ష మార్గానికి పయనం చేయాలి. ఒక ఋషిలాగా
సన్యసించాలి. అంటే ఆ సంసార సుఖంను కూడా అనుభవించిన తర్వాత దానిలో నుండి సన్యసించి బయటపడాలి మోక్ష మార్గానికి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పింది జ్యోతిశాస్త్రం. అక్కడ నుండి బయటపడినప్పుడే మన ఆయుష్ పెరిగిపోతుంది. ఒక్కసారి ఆ భావం నుండి బయటపడిపోతాం, సంసార సుఖం నుండి బయటపడతాం, చేయవలసిన ధర్మంగా చేయవలసిన పనులు, సంసారంలో చేయవలసిన ధర్మకార్యాలన్నీ చేసుకుని బయటపడతాం. అక్కడ నుండి మన ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే అష్టమ స్థానం ఆయుష్ స్థానం. అక్కడ మోక్షం పొందాలి కదా, మరి క్రతువులు చేయాలి కదా, యజ్ఞయాగాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, గుళ్ళు కట్టించాలి, గోపురాలు కట్టించాలి, విగ్రహ ప్రతిష్టలు చేయాలి, కన్యాదానం చేయాలి, చెరువులు తవ్వించాలి, అదేవిధంగా పుష్కరిణి కట్టించాలి. ఇలాంటివన్నో పనులు చేస్తేనే కానీ మోక్షం జరగదు ఈ కలియుగంలో అని చెప్తూ ఉంటారు. ఈ అన్ని పనులు చేయడానికి, మోక్షం పొందడానికి సప్తమ భావంలో భార్య సమేతంగానే చేయాలి. చూడండి స్త్రీకి ఎంత విశేషమైన స్థితి ఇచ్చారు మనవాళ్ళు. వివాహ బంధానికి అంత విశేషమైన స్థితి ఉందని చెప్పారు. అటువంటి విశేషమైన స్థితి ఉన్న ఆ సప్తమ భావాన్ని దాటిన తర్వాతే మనకు మోక్షం వస్తుంది. అంటే అటువంటి ఐహిక సుఖాలన్నీ దాటుకుంటూ భార్యా సమేతంగా సన్యసిస్తూ మోక్ష మార్గాన్ని చేసే ప్రయత్నమే అష్టమ భావంలో ఆయుష్ గురించి చెప్తుంది. ఆయుష్, దీర్ఘాయుష్. దేనికి ఆయుష్ అండి? ఆరోగ్యం ఉంటే ఆయుష్ కూడా ఉండాలి. ఆయుష్ దేనికి మనం ఇస్తున్నాం? సాధనకి. ఆయుష్ ఎందుకు పెరుగుతుంది? భార్యా సమేతంగా ఎప్పుడైతే క్రతువులు చేయడం మొదలు పెడతాం, యజ్ఞయాగాలు చేయడం మొదలు పెడతాం, మంచి కార్యాలు చేయడం మొదలు పెడతాము, సత్కర్మలు చేయడం మొదలు పెడతాము. ప్రతి కర్మకి భార్య సమేతంగా చెయ్యాలి. కాబట్టి మన కలియుగంలో చిన్న వ్రతం చేసుకోవాలన్నా భార్య పక్కన ఉంటేనే ఆ వ్రతానికి ఫలం ఉంటుందంటారు కాబట్టి అలా మనం చేసుకుంటూ ఎప్పుడైతే కార్యాలు చేసుకుంటూ వస్తామో ఆటోమేటిక్గా మన ఆయుష్ పెరిగిపోతుంది సత్కార్యాలు చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ లౌకిక ప్రపంచంలోకి వద్దాం, చిన్న విషయం మాట్లాడుకుందాం. అష్టమ భావంకి వెళ్ళే లోపల మనకి ట్యూబ్లైట్లు ఉంటాయి. దానికి 100 గంటలు పనిచేస్తానని రాసిపెట్టి ఉంచుతాడు వాడు తయారు చేసినప్పుడు. ఈ 100 అవర్స్ అన్నమాట. ఈ 100 అవర్స్ ఉందనుకోండి, రోజు 10 నిమిషాలు వాడామనుకోండి 10 సంవత్సరాలు పనిచేయచ్చు. రోజు 24 గంటలు వాడేసామనుకోండి సంవత్సరంలో అది అయిపోతుంది. అంటే దాని ఆయుష్ని ఆల్రెడీ ముందు ఫిక్స్ చేసేస్తాడు ట్యూబ్లైట్ తయారు చేసేవాడు. మనం వాడిన దాన్ని బట్టి దాని ఆయుష్ అనేది ఎక్కువ కాలం ఉంటుందా తక్కువ కాలం ఉంటుందా అని క్లారిటీగా ఉంటుందన్నమాట. అంటే మన సైంటిఫిక్గా మన వాళ్ళు చేస్తున్న పని, ఒక లైట్కి ఒక వాల్యూ ఇస్తారు, ఒక టైం ఇస్తారు, ఈ టైం ఇంతకాలమే పనిచేస్తుంది అని వాళ్ళు ఫిక్స్ చేసి దాన్ని మనకు అమ్మడం జరుగుతుందన్నమాట. అలాగే భగవంతుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇన్నిసార్లు చేయాలని మనకు చెప్పి ఈ భూమి మీద వదులుతాడు. 1,00,000 సార్లు ఉందనుకోండి, 1,00,000 అయిపోగా మనం ఎక్కడున్నా మన కార్యక్రమం అక్కడితో పైలోకానికి వెళ్ళవలసిన అవసరం పడుతుంది. ఇక్కడ భార్యా సమేతంగా సప్తమ భావం ఏదైతే ఉందో అక్కడ చేసే కొన్ని కర్మల ద్వారా, కొన్ని సత్కర్మల ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది అని జ్యోతిశాస్త్రం చెప్తుంది. అంచేత ఇక్కడ స్త్రీకి విశేషమైన స్థితి ఇచ్చారని జ్యోతిశాస్త్రం చెప్తుంది. కాబట్టి మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.